వారణాసి మూవీ నుండి ఒక డీసెంట్గా నేను ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. దాని నుంచి నేను ఒక సాంగ్ తీసుకుని ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ చేసాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలా సాంగ్ అవుతా మీకు బెస్ట్గా ఈ వీడియో బర్త్డే ఉంటుంది. మీకు వీలుంటే ఈ వీడియో తీసుకోండి. మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తే ఒకటి ఫుల్ స్క్రీన్, ఇంకోటి ఆఫ్ స్క్రీన్. మీకు ఏ వీడియో నచ్చితో ఆ వీడియో తీసుకోండి. మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. అవైలబుల్గా అయితే మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూసుకొచ్చండి. ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. My burner phone, but that's a throwaway. ఓకే, మీరు వీడియో చూసారు కదా. మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ కాపీ ఇష్యూస్ ఉంటాయని. కాబట్టి అందుకనే నేను ఇన్స్టాలో అండ్ టెలిగ్రామ్లో వీడియో పోస్ట్ చేస్తుంటాను. అక్కడ వెళ్ళి ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్ తీసుకుంటే మీకు ఐడియా అయితే వస్తుంది. ఇంకపోతే ఈ బర్త్డే ఎవరిది కాదు, సంథింగ్ నాదే. ఎందుకంటే ఈ నెల మే 30కి నా బర్త్డే అయితే ఉంది. దాని నుంచి నా వీడియోనే చేయని. ఎందుకంటే సుమారు కామెంట్ అయితే చేశారు, ఒక బర్త్డే వీడియో చేయండి. కాబట్టి నా బర్త్డే వీడియోనే చేశాను. బెటర్గా అయితే మీరు చేసుకోండి, లేకుంటే మీ ఫ్రెండ్స్ చేసి ఇవ్వండి. చాలా ఇంప్రెస్ అవుతారు. ఎలాంటి మీకు డౌట్స్ లేకుండా క్లియర్ చేస్తా. ప్రాజెక్ట్ లింక్ అయినా మీకు ప్రాబ్లం అయితే హైలైట్లో వెళ్ళి ఒక 4 minutes వెళ్ళి చూసుకుంటే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అన్ని డౌట్స్కి XML అండ్ సాంగ్స్ ప్రతి ఒక్కటి మీకు డౌట్స్ అనేది ఉంటుంది. కాబట్టి నేను అక్కడ క్లియర్ అయితే చేశాను. మీరు వెళ్ళి చూసుకుంటే మీకు తర్వాత క్లియర్ అయిపోతుంది, ఎలాంటి డౌట్స్ లేకుండా. అండ్ ఇంకా పోతే ప్రాజెక్ట్లకి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు అండ్ ఇక్కడ చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఫుల్ అంటే ఇక్కడ ఆఫ్ స్క్రీన్ ఉంది కదా, ఈ సేమ్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీ ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. అండ్ ముందుగా వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మే 30 కదా, అంటే ఇక్కడ బర్త్డే డేట్ చేంజ్ చేయండి. అంటే ఇప్పుడు సంథింగ్ మీరు ఎవరు బర్త్డే 8 December వాళ్ళ ఇయర్ అయితే ఉంది కదా, అంటే డేటు, ఆ డేట్ చేసుకుని తర్వాత ఇంకా హ్యాపీ ఇలాగనే ఉన్నాయి, తర్వాత బర్త్డే ఇలాగుని. అండ్ ఇక్కడ నేమ్, అంటే ఇక్కడ నా నేమ్ అయితే ఇచ్చాను. మీరు చెప్పాను కదా, మీకు ఎవరి మీద ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళకు నేమ్ అయితే యాడ్ చేసుకొని. అండ్ ఇక్కడ కమింగ్ జోన్ ఇది ఓకే, సంథింగ్ ఏందో. ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంది. ఇంకా నుంచి ఇక్కడ నుండి మీరు ఫొటోస్ అనేది రిప్లేస్ అయితే పెట్టుకోవాలి. చెప్పాను కదా, ఇంకా ఫోటోని వేసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి సంథింగ్ ఏదైనా ఫోటో నచ్చింది మీకు ఏదైనా సరే ఆ ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ తీసుకుని అప్పుడు అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇక్కడ మూవీ తీసుకెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే మీ వీడియో అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకోండి. అండ్ ఇది కూడా సంథింగ్ ఇదే తర్వాత అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఫుల్ స్క్రీన్ సేమ్ ఇదేగే ఉంటుంది. ఫాంట్స్ సేమ్ ప్రతి ఒకటి. అండ్ ఇక్కడ చెప్పేది మర్చిపోయినా ఆల్రెడీ. ఏంటంటే ఫాంట్స్ ఉంది మీకు కంపల్సరీ అయితే మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంటుంది కదా. అంటే సంథింగ్ మీ దగ్గర ఈ ఫాంట్స్ లేకపోతే మీకు ప్రాజెక్ట్లో మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంటుంది. దాని నుంచి ఈ ఫాంట్ యూజ్ చేసుకోండి. ఫాంట్స్ యూజ్ చేసుకోవాలి తెలియకపోతే హైలైట్ 2 minutes టైం ఉంటే అక్కడ ఇచ్చుకోండి. యూట్యూబ్లో అవుతుంది, హైలైట్లో ఇన్స్టాగ్రామ్తో వెళ్ళి చూడండి. ఓకేనా, అక్కడ చూసుకుంటే మీకు డౌట్స్ అనేది క్లియర్ అవుతుంది. చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ డేటు అండ్ ఇక నేము అండ్ ఇక్కడ ఫొటోస్ అనేది సంథింగ్ ఏదైనా ఫొటోస్ అయినా రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. లేకపోతే ప్లస్సింగ్ చేసి మీడియంకి వెళ్ళి మీకు ఏ ఫోటో ఇచ్చినా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకుని తర్వాత ఇక్కడ ఇమేజ్ ఇది కదా, ఇక్కడ మీకు కొన్ని ఇది చెప్పాను కదా, ఇక్కడ నేను కొన్ని కీ ఆమినేషన్ పెట్టాను. కొంతమంది ఏం చేస్తారంటే ఎఫెక్ట్కి వెళ్ళి తిరాట్కి వెళ్ళి కాపీ చేస్తారు. అప్పుడు మీకు ఇక్కడ కీ అనేది ఉంది కదా, ఇక్కడ కీ కనిపిస్తుంది కదా, ఇలాంటివి మీకు యాడ్ కావు. కాబట్టి ఏం చేస్తారంటే అలా అంటున్నప్పుడు బాక్సింగ్ వేసి కాపీ లేయర్ క్లిక్ చేసుకుని తర్వాత ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఫోటోని తీసి బాక్సింగ్ వేసి ఇక్కడ పేస్ట్ దాని మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే 3 dotకి వెళ్ళి ఫుల్ కంపెనీ అని క్లిక్ చేయండి. మీకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దాన్ని స్క్రోల్ చేసి కింద తెచ్చుకోండి. ఇప్పుడు మీ ఫోటో ఏదైతే యాడ్ చేసారో అంటే ఎఫెక్ట్ అయితే ఉందో దాన్ని తీసుకొని డిలీట్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇలా అయితే అవుతుంది. అంటే ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు మీకు సంథింగ్ చేంజెస్ అవుతుంటుంది. అందుకనేసి మీకు ఒక ట్రయల్ అయితే చూపించా. ఇలా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీ దగ్గర ఒక 6 ఫోటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే మీ ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఏమైనా డౌట్స్ మీకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ముందు కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.